శ్రీ గౌతమి జూనియర్ కళాశాల దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెంలో 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం బైపీసీలో జిల్లాలో మొదటి ర్యాంకు 455 మార్కులకు గాను 450 మార్కులు ఇద్దరు పడిగపాటి జ్యోతి టి అభినయశ్రీ. ఎంపీసీలో జిల్లా స్థాయిలో 3వ ర్యాంక్ 470 మార్కులకు 463 మార్కులు ఏవిఎల్ మోహన్ కుమారి. ఈఈ మెయిన్, ఈఏపీ సెట్, నీట్, లాంగ్ టర్మ్ కోచింగ్ తో పాటు ఎంసెట్, షార్ట్ టర్మ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల కూటమి పాలన విజయోత్సవ సభ దర్శి నియోజకవర్గ స్థాయిలో దర్శిలోని కుర్చేడు రోడ్డు వైపు గల కళ్యాణ మండపంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల నాయకత్వంలో ఈ రోజు జరిగింది. ఈ సభలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కూటమి ప్రభుత్వం పనితీరును ప్రశంసిస్తూ గత వైసీపీ పాలనను విమర్శిస్తూ ప్రసంగించారు. దర్శిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన ప్రజల తీర్పుని గౌరవించి మరింత ప్రజలకు దగ్గర అవ్వాలి, ఈసారి ప్రజల మనసు గెలిచి దర్శి నియోజకవర్గంలో గెలవాలి అని ఒక సంకల్పంతో కష్టపడి తిరుగుతున్నాను. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల తీర్పుకి ఏమాత్రం ఒక లెక్క లేకుండా, ఇటు అసెంబ్లీలకు వెళ్లకుండా వెన్నుపోటు అంటూ ర్యాలీలు చేస్తున్నారు. అసలు వెన్నుపోటుకు అర్థం ఏంటి? ఒక్క పెన్షన్ పెంచడానికి 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేయడానికి లాస్ట్ 5 years లో ఎలక్షన్ కి సంవత్సరానికి ఒక్క సంవత్సరం ముందు ప్రజా సంక్షేమం గుర్తొచ్చిన వాళ్ళు వెన్నుపోటు అని ర్యాలీ చేస్తారా? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి మీరు కూడా. పెన్షన్స్, ఒక్క పెన్షన్ కి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. వాళ్ళు పొద్దునేమో వెన్నుపోటు ర్యాలీ అని మొదలు పెడతారు. 1 గంటలో ఎవరన్నా హామీలను అమలు చేసేది ఎవరన్నా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటారు. తల్లికి వందనం ఒక బిడ్డకే ఇస్తానని చెప్పారు. మిగతా పిల్లల్ని మీరు పనులకు పంపించుకోండి, లేదా మీరు చదువులు మానిపించండి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాము. రాజధాని అనే పేరుతో వాళ్ళు రాజధాని ఇస్తామని 3 ముక్కలు ఆటలాడారు. వాళ్ళు నిరుద్యోగుల్ని వాళ్ళు గాలి కొదిలేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు వైసీపీ వాళ్ళు. టీచర్ పోస్ట్, ఒక్క పోస్ట్ భర్తీ చేయకుండా టీచర్స్ క్లాస్ రూమ్ లో ఉండాలి. మన రేపు పిల్లల భవిష్యత్ అంటే ఒక చదువుకున్న వాళ్ళు, గురువులు, వాళ్ళని బాత్రూముల దగ్గర డ్యూటీలు చేపించి వాళ్ళని అవమానపరిచారు. కేసులు, ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టడం, ఎవరన్నా పోట్లాడటం, గట్టిగా ప్రశ్నిస్తే దాడులు చేయటం, వాళ్ళ పాలనని ప్రశ్నించిన వాళ్ళని చంపి డోర్ డెలివరీలు చేశారు వైసీపీ వాళ్ళు. డాక్టర్ సుధాకర్, ఒక దళిత డాక్టర్, మాస్క్ అడిగిన పాపానికి ఆయనని ఏం చేశారో రాష్ట్రం అంతా చూశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నారు ఎలక్షన్స్ ముందు. వాళ్ళంతా 27 పథకాలని ఆపేశారు. బడు బలహీన వర్గాలను అణిచివేశారు. ఇక్కడ అంతెందుకు, ఇక్కడ చూస్తే బొట్లపాలెంలో బీసీల మీద దాడులు, మహిళలను జుట్టు పట్టుకొని లాక్కెళ్లిన సందర్భాలు మనమంతా ఇంకా గుర్తు చేసుకోవాలి. మనం కక్ష సాధింపుల కోసం కాదు, అలాంటి పాలన మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటి అని మనం అంతా గుర్తు చేసుకోవాలి. అట్లాగే కొత్తరెడ్డిపాలెంలో ఒక వికలాంగుడు ఒక బాలుడిని కొట్టిన సందర్భం, కింద పడేసి తొక్కిన సందర్భం మనం అందరికీ తెలుసు. అలాగే వాళ్ళు మహా అయితే వస్తే పరామర్శలకి రౌడీ షీటర్లు వెళ్ళి పరామర్శిస్తారు, లేదా గంజాయి విక్రయించి. వీళ్ళ వల్ల నష్టపోయిన వేలాది కుటుంబాలకి లేదా సమాజానికి వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారని మనం అంతా ప్రశ్నించాలి. 10 లక్షల కోట్ల అప్పులు పెట్టి వాళ్ళు పక్కకి వెళ్తే మన రాష్ట్రం అధోగతి పాలైతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయం, నారా లోకేష్ అన్న స్ఫూర్తితో, ఆయన కష్టంతో, కేంద్ర సహకారంతో మనం ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వెళ్ళడం మనం అంతా చూస్తున్నాము. తీర్పుని గౌరవించాను, మరింత కష్టపడి పనిచేస్తున్నాను. గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి అని పనిచేస్తున్నాను. గతంలో ఉండేదానికన్నా మరింత మీ అందుబాటులో ఉండాలని ఇంకా పనిచేస్తున్నాను.
మనం దర్శి నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులన్నిటినీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఏం నిధులు తీసుకురావాలి దర్శి నియోజకవర్గానికి అని ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాను. ఈ 2 ఏళ్ళు మీరందరూ నన్ను చూశారు. ఇక్కడున్న చాలా మంది కనీసం ఇక్కడున్న 100 మంది పైన నన్ను ఎప్పుడు చాలా కష్టపడుతున్నావమ్మా అని చెప్తూ ఉంటారు. అలాగే బయట కూడా పక్క నియోజకవర్గ వాళ్ళు వేరే ఎంతో మంది నన్ను కలిసినప్పుడు ఇదే మాట చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నారు, ఓడిపోయినా ప్రజలకి గట్టిగా నిలబడి నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు, ఎప్పుడు చూస్తుంటాము మీరు చేసే పనులన్నీ అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజాదరణ పెరిగింది. ప్రజాదరణ పెరిగినప్పుడు కొంతమంది వేరే వాళ్ళు కొన్ని ప్రచారాలు, కొత్త ప్రచారాలు, రకరకాల ప్రచారాలు మొదలు పెడతారు. ప్రజాదరణని మంచిని స్వీకరించినప్పుడు ప్రచారాల్ని కూడా నేను కొన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీ అందరికి ఒకటి చెప్తున్నాను, గొట్టిపాటి కుటుంబం తాత ఎమ్మెల్యేగా చేశారు, జడ్పీగా చేశారు, మంత్రిగా చేశారు, నాన్న ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు బాబాయ్ మంత్రిగా ఉన్నారు. పదవులు కొత్త కాదు. పదవుల కోసం అయితే రాజకీయాల్లోకి రాలేదు, ప్రజా సేవ చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాను. మరీ ముఖ్యంగా ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడు లోకేష్ అన్న తరం, పవన్ కళ్యాణ్ గారి తరం, నేను వాళ్ళ తరం. ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ మనందరికీ ఏమో తెలియజేస్తున్నాను. మనం ఏది పడితే అది మాట్లాడాలనుకునే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు ఊరుకోరు, నేను ఊరుకోను, మీరెవ్వరు కూడా ఊరుకోకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ అనేది ఎప్పుడైనా ఒక పార్టీ స్థాపించినా, పార్టీ పెట్టినా అది ప్రజలకు మంచి జరగాలని, పార్టీ నుంచి వ్యక్తిగతంగా ఎదగాలనో ఇంకోటో కాదు. పార్టీ మనకేం చేసింది అని ప్రశ్నించుకునే ముందు మనమందరం పార్టీ చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం పుట్టిన పార్టీ. మనమందరం పార్టీ బలోపేతానికి పనిచేసుకోవాలి. మన గవర్నమెంట్ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పార్టీ కోసం గట్టిగా నిలబడే వ్యక్తిని నేను